ఎక్కడైతే క్రౌడ్ పెరుగుతుందో అక్కడ ఫ్రాడ్ జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటది కాబట్టి రూల్స్ మళ్ళీ రివైజ్ చేసి ఒక గెజెట్ రిలీజ్ చేశారు. మళ్ళీ డేట్ చెప్తున్నా మీకు, డిసెంబర్ 28, 2021 ఇండియన్ గవర్నమెంట్ దీనికి ఒక గెజెట్ రిలీజ్ చేయడం జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ అని చెప్పేసి భారత్ రాజపత్ర అని రాసి ఉంటుంది గెజెట్. దాంట్లో గెజెట్ ఆఫ్ ఇండియా అని కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తుంటుంది. ఆ డేట్ కూడా ఉంటుంది, డిసెంబర్ 28, 2021. లాక్డౌన్ ఎత్తేసిన ఇమీడియట్ వచ్చిన గెజెట్. మళ్ళీ 2023 జూన్ 21 తారీఖున రివైజ్డ్ గెజెట్ కూడా వచ్చింది. సో వాట్ ఐ వాంట్ టు సే, నేను మీకు ఏం చెప్పాలనుకుంటా, గవర్నమెంట్ తరఫు నుంచి దేర్ ఈజ్ నో ఏమంటారు ఇగో ఇట్లాంటిది అని చెప్పలేదు. ఇది మాత్రమే డైరెక్ట్ సెల్లింగ్ అని క్లియర్ గా చెప్పారు. అండ్ ఇంకో విషయం, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఒక వ్యక్తి మోసపోవడానికి అవకాశమే 100% లేదు. ఇఫ్ యూ ప్రూవ్ ఇట్, నేను రాంగ్ అని మీరు ప్రూవ్ చేస్తే నా లాస్ట్ మంత్ చెక్ మీకు ట్రాన్స్ఫర్ చేసి నేను బిజినెస్ బంద్ చేస్తాను, ప్రామిస్. నేను మానేయడంతో మీకు పెద్ద ఉపయోగం లేదు. నా లాస్ట్ మంత్ చెక్ 5,77,000 రూపాయలు నీకు ట్రాన్స్ఫర్ చేసి నేను మానేస్తా అని చెప్తున్నా. దానికోసమన్నా ఇది ఫేక్ అని ప్రూవ్ చేయి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఫేక్ కాదు. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో అన్ని వ్యవస్థలలో ఉన్నట్టే ఇంట్లో కూడా ఈజీ మనీ కోసం వచ్చినటువంటి బోసిడీకే గాళ్ళు కొంతమందిని జాయిన్ చేసి ఎమ్మటే డబ్బు సంపాదించాలని చెప్పి ఆ రూట్లో వెళ్ళారు. బట్ మనకు ఒరిజినల్ కాన్సెప్ట్ తెలియదు కాబట్టి మీరు చెప్పండి, 500 నోట్ ఉంది నా దగ్గర, 500 నోట్ ఒకసారి ఇవ్వండి.